ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు మీద ఇటీవల కాలంలో వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ సర్వేల్లో ఏపీ పోలీసుల యొక్క పనితీరు విషయంలో సరిగ్గా మంచి ర్యాంకు రాలేదని, ప్రజల్లో వారి మీద నమ్మకం క్రమక్రమంగా తగ్గిపోతోంది అంటూ కూడా వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. న్యాయస్థానాలు కూడా పలు సందర్భాల్లో పోలీసుల యొక్క వ్యవహార శైలిని తప్పుబడుతూ హెచ్చరించినా కూడా వ్యవస్థలో ఆశించినటువంటి మార్పు ఎక్కడ రావట్లేదు అంటూ కూడా వైసీపీ అంటోంది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు కేవలం అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను సంతోషపెట్టడమే పరమావధిగా పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శలు వైసీపీ వైపు నుంచి ఏపీ పోలీసు మీద గట్టిగా వస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నటువంటి ఆరోపణలు నిజమేనా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దానికి ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు సామాజికంగా చర్చకు దారితీసాయి అంటోంది. ఒక పౌరుడి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఒకే అంశాన్ని పట్టుకుని వరుస కేసులతో వేధించడం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు అని ప్రశ్న రావణ విషయంలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ నడుపుతున్నటువంటి రావణ్ అనేటువంటి వ్యక్తి యొక్క అరెస్టు ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో పోలీసుల యొక్క వ్యవహార శైలికి అద్దం పడుతుంది అంటున్నారు. ఒక బహిరంగ సభలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారనేటువంటి కారణంతో పిఠాపురం పోలీసులు అతన్ని మొదట అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అక్కడ అతనికి రిమాండ్ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించినట్టుగా చెప్తున్నారు. సాధారణంగా ఒక కేసులో కోర్టు రిమాండ్ తిరస్కరించినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోవాలి, అతన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, పిఠాపురం కోర్టులో రిమాండ్ తిరస్కరణకు గురైన వెంటనే సర్పవరం పోలీసులు రంగంలోకి దిగడం అనేది జరిగింది. అతని మీద 2025 నాటి పాత కేసు ఒకటి పెండింగ్లో ఉంది అంటూ అతన్ని మళ్ళీ కాకినాడ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అక్కడ కూడా మేజిస్ట్రేట్ పోలీసుల యొక్క అభ్యర్థనని తోసిపుచ్చుడుతూ రిమాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన పరిస్థితి ఉంది. పోలీసుల యొక్క వరుస అరెస్టుల అంటే ఈ సర్పవరం విషయంలో ఇట్లా అయ్యేసరికి మళ్ళీ మచిలీపట్నం పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వరుసగా కోర్టులు తిరస్కరిస్తున్నా పోలీసులు మాత్రం ఎందుకు పట్టు వదలట్లేదు అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. కాకినాడ కోర్టులో కూడా చుక్కెదురు కావడంతో ఈసారి మచిలీపట్నం పోలీసులు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. సో రావణ్ మీద అక్కడ ఇంకొక కేసుని అరెస్ట్ చేసడంతో కోర్టులో అతను నన్ను కావాలని ఇట్లా వరుసపెట్టి కేసులు అరెస్ట్ చేస్తున్నారు అని నేరుగా జడ్జి ముందే అతను చెప్పినట్టుగా తెలుస్తుంది.